ఈ నెల 11వ తేదీన కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ సిగ్నల్ వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సంఘటన రాత్రిపూట జరిగింది. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ ఫుటేజ్ ఛేదించి పాత నేరస్తుడైన నరేష్ ను నిందితుడిగా గుర్తిస్తూ రిమాండ్కు తరలించారు జీడిమెట్ల పోలీసులు. కుత్బుల్లాపూర్ చౌరస్తా వద్ద రక్తపు మడుగులో ఓ మృతదేహం ఉదయం జీహెచ్ఎంసీ కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గాజుల రామారాంకు చెందిన మహిళ పద్మ 42 సంవత్సరాలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో వ్యభిచారిగా జీవనం సాగిస్తున్న పద్మను కిరాతకంగా హతమార్చిన దుండగులు ఆచూకీకై సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి కేసును ఛేదించారు. ఈ రోజు ఉదయం నిందితుడు గజ్జల నరేష్ 31 సంవత్సరాలు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల అంటే డిసెంబర్ 11వ తారీఖున ఉదయం 6 గంటల సమయంలో మా జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 40 నుంచి 45 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళ శవం ఈ హెచ్ఎంటీ గ్రౌండ్ దగ్గర ఓపెన్ ప్లేస్ పక్కనే పడి ఉన్నదని చెప్పేసి ఒక సమాచారం. జీహెచ్ఎంసీ వర్కర్స్ క్లీన్ చేస్తుంటే, రోడ్స్ అవి క్లీన్ చేస్తుంటే వాళ్ళకి ఆ బాడీ కనిపించడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా గుర్తు తెలియని శవం కింద ఎఫ్ఐఆర్ చేసి విచారించి జీడిమెట్ల సిఐ గారు అండ్ వాళ్ళ టీము అన్ని రకాల సాంకేతిక ఆధారాలను ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి ఆ మహిళని హత్యకు గురైందని కనుక్కోవడం జరిగింది. ఈ హత్య చేసింది నరేష్, గజ్జల నరేష్ అనే వ్యక్తి హత్య చేసినాడు. ఇతనికి 36 సంవత్సరాలు. ఇతను ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు. ఈ మహిళ ఎవరైతే ఉందో ఈవిడ పేరు పద్మ, 45 సంవత్సరాలు. అక్కడే అదే ఏరియాలో గత కొన్ని నెలలుగా రోడ్లపైనే తెలిసిన వాళ్ళ దగ్గర లేదా రోడ్డు మీద పోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ, అదేవిధంగా వేశ్య ఈ వృత్తి కూడా చేస్తూ ఆవిడ జీవిస్తూ ఉంది. దాని మీద ఈ నరేష్ ఎవరైతే ఉన్నాడో అతన్ని కోరిక తీర్చమన్నట్టుగా ఆవిడ నిరాకరించింది. దాంతో అతను ఆవిడ మీద కోపం పెంచుకొని ఆ రోజు 10-11 ఇంటర్వ్యూనింగ్ నైటు ఆవిడ ఒక్కతే పడుకొని ఉన్న సమయంలో ఒక బండరాయితోటి, అంటే సిమెంట్ ఇటుక, అది ఆ సిమెంట్ ఇటుకతోటి ఆవిడ తల మీద మోది ఆవిడని చంపినాడు. చంపిన తర్వాత కూడా నిర్మానుష్య ప్రదేశానికి ఆ బాడీని లాక్కొని వెళ్ళి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినాడు. కానీ ఆ రక్తగాయాలు దాంతో అతను అత్యాచార యత్నాన్ని విరమించుకొని అక్కడి నుంచి పారిపోయినాడు. అయితే ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎస్హెచ్ఓ జీడిమెట్ల అండ్ టీమ్ అండ్ ఏసీపీ బాలనగర్ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి ఎన్నో సాంకేతిక ఆధారాలు పరిశీలించి ఆ కేసుని డిటెక్ట్ చేసినారు. ఆ అక్యూజ్డ్ కోసం మేము వెతుకుతుండగా ఈరోజు మార్నింగ్ అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.